దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం, నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు సూటిగా మా అందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానాన్ని, నెమ్మదిని, నడవాల్సిన మార్గాన్ని మీరు తెలియజేయండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ లోకంలో చూసినట్టయితే చాలామంది శత్రువుల విషయంలో బాధపడుతూ ఉంటారు. శత్రువులు మాకు హాని చేస్తారు, కీడు చేస్తారు, నష్టం చేస్తారు. శత్రువులు మాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు అని చాలామంది బాధపడుతున్నారు. కనుక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు అంటున్నాడు. మనం దేవునికి లోబడ్డట్టయితే, మనం దేవుని ఆలోచన ప్రకారం నడుచున్నట్టయితే, ఎవరైతే మన మీద కోప్పడతారో వాళ్ళు సిగ్గుపడిపోతారు, వాళ్ళు విస్మయం పొందుతారు. అంతేకాకుండా ఎవరైతే మనతో వాదిస్తారో వారు మాయమై నశించిపోతారు. కనుక ప్రియులారా, మన శత్రువులతో మనం వ్యాజ్యమాడద్దు, పోరాడద్దు. మనతో వ్యాజ్యమాడే వాళ్ళతో దేవుడే వ్యాజ్యమాడుతాడు, మనతో పోరాడేటోళ్ళతో దేవుడే పోరాడుతాడు. కనుక ప్రియులారా, చాలామంది శత్రువులు వారిని బాధపెడుతున్నారు, వాదిస్తున్నారు, కోప్పడుతున్నారు, నిందలు మోపుతున్నారు, అవమానపడుతున్నారు, కించపడుతున్నారు. ఆయన వాళ్ళకు ఏం కావడం లేదు. దేవుడు ఏమంటలేడు వాళ్ళను. కారణం ఏంటంటే మనం దేవునికి లోబడకపోవడం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం లోబడకపోవడానికే కారణం అన్నట్టు శ్రమ. మనం దేవునికి లోబడ్డప్పుడు మనతో వ్యాజ్యమాడే వాళ్ళతోటి దేవుడే వ్యాజ్యమాడుతాడు. మన శత్రువులకు సిగ్గు, అవమానాన్ని కలిగిస్తారు. అంతేకాకుండా ఎవరైతే మనతో వాదిస్తారో వాళ్ళు నశించిపోతారు. కనుక ప్రియులారా, శత్రువులు అంటే మనకున్న సమస్యలు. శత్రువులు అంటే మనుషులే కాదు, శత్రువులు అంటే మన సమస్యలు కూడా. మనకు ఏ సమస్య అవుతున్నదో, ఏ సమస్యలు అవుతున్నాయో అవి శత్రువులే. మన సమస్యలు మాయమైపోవాలంటే, నశించుకోవాలంటే, ఎన్నడూ ఉండకుండా మన పితరులు శత్రువులు ఎర్ర సముద్రంలో ఎన్నడూ ఉండకుండా నశించిపోయినట్టు, నిర్మూలం అయినట్టు మన సమస్యలు, మన బాధలు అన్నీ కూడా నశించుకోవాలంటే, నిర్మూలం కావాలంటే మనం దేవునికి లోబడాలి. కనుక ప్రియులారా, ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళ శత్రువులతో దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే పోరాడుతాడు. అంతేకాకుండా వారి శత్రువులకు అవమానం అనే వస్త్రాన్ని కలగెత్తాడు.
అయితే ఎవరైతే లోబడతారో వాళ్ళకు విజయాన్ని కలగజేస్తాడు, సమాధానాన్ని కలగజేస్తాడు, ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. అంతేకాకుండా వారికి ఉన్న సమస్యల నుండి విడిపించి వాళ్ళు అడిగింది దేవుడు ఇస్తాడు. కనుక ప్రియులారా, దేవునికి లోబడతారా? లోబడ్డట్టయితే మరి వెంటనే తీర్మానం చేసుకో, ప్రభువా ఇప్పటి నుండి నీకు లోబడతాను, నీ ఆలోచన ప్రకారం నడుస్తాను, నీ మార్గంలో నడుస్తాను అని తీర్మానం చేసుకొని నువ్వు దేవునికి మొరపెట్టినట్టయితే మరి ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రభా ఎంతసేపు నీ మాటలు ప్రభా నీ బిడ్డలు విన్నారు, తీర్మానం చేసుకున్నారు ప్రభా. వీరు లోబడి ప్రభా మరి నీ మీద ఆధారపడి నీ ఆలోచన ప్రకారం నడుస్తూ మరి మొరపెడుతున్నప్పుడు ప్రభా మరి వీళ్ళతో వ్యాజ్యం ఆడవాడితో వ్యాజ్యం ఆడు, పోరాడే వాళ్ళతో పోరాడు. అంతేకాకుండా ప్రభా వీళ్ళ సమస్యలు ఎన్నడూ ఉండకుండా, వీళ్ళ బాధలు ఎన్నడూ ఉండకుండా మరి ఏళ్ళలోకి తీసుకురండి ప్రభా. వీరిని మీరు ఆస్వాదించండి, దీవించండి. వీరు చేసేటువంటి పనిలో మీరు తోడుగా ఉండండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.